హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. సో నేను చెప్పాను కదా, అభయ్ చీఫ్గా అది నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఇష్టం లేదు అని చెప్పి. ఎందుకు అనేది నిన్న ఎపిసోడ్ క్లియర్గా చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది అనమాట. ఎందుకు అంటే మొత్తం ఫౌల్ గేమే ఆడింది, ఫౌల్ గేము, రాంగ్ ప్లే, మళ్ళీ దానికి డిస్కషన్, డిబేట్ అనమాట, ఆర్గ్యుమెంట్. అంటే గట్టిగా మాట్లాడితే మీరు మాట్లాడింది కరెక్ట్ అయిపోతుందా? నాకు అర్థం కాదు. మీరు బయట నుంచి కొట్టకూడదు అని చెప్పి బిగ్ బాస్ క్లియర్గా రూల్ మెన్షన్ చేసినప్పుడు నువ్వు బయట నుంచే కొట్టావు అని పక్క నుంచి మిగతా టీమ్మేట్స్ కూడా చెప్తూనే ఉన్నారు. అది పట్టించుకోకుండా నేను కొట్టలే సరే అది పక్కన పెట్టేస్తే యష్మి కూడా ఏమక్క నువ్వు ఇంకా మారవా, ఆ బర్రెగుంది వేసుకొని ఎందుకలా వదులుతున్నావు నాకు అర్థం కాదు. కై అని ఇప్పటికైనా మారు. నీకు బయట ఎంత నెగిటివిటీ వస్తుంది అనేది నీకు ఇప్పటికైనా నువ్వు అది తెలుసుకొని బాగుపడితే మంచిది. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గేమ్. బయట మిగతా డిస్కషన్స్లో మీద అరవడాలు వీటి మీద కాదు, టాస్క్ల మీద, గేమ్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆ తర్వాత మిగతా వాళ్ళ మీద అరుద్దు. నిన్న మనం మాట్లాడుకున్నట్లే మణికంఠ డే బై డే చాలా స్ట్రాంగ్ అయిపోతున్నారు. మణికంఠని ఇంకా ఎవరు అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు కానీ, బట్ డే బై డే హీఈస్ గెటింగ్ వెరీ స్ట్రాంగ్. అంటే మనం లాస్ట్ సీజన్లో చూసుకుంటే పల్లవి ప్రశాంత్ని అందరూ అనుకున్నారు ఫస్ట్ 1 or 2 వీక్స్లో వెళ్ళిపోతాడు అని చెప్పి. బట్ అతను లాస్ట్ వరకు సస్టైన్ అయ్యి కప్పు కొట్టుకున్నాడు. సేమ్ నాకెందుకు అదే రిపీట్ అవుతుంది అని కాదు కానీ, ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాడు అని మణికంఠ డే బై డే స్ట్రాంగ్ అవుతూ అలా సస్టైన్ అవుతూ వస్తున్నాడు. అండ్ కొన్ని దగ్గర మంచి మంచి పాయింట్లు మాట్లాడుతున్నాడు. అది కూడా మనం వీడియో ముందుకెళ్ళే కొద్దీ డిస్కస్ చేద్దాము. అభయ్, అసలు మీది ఎంత వరస్ట్ బుద్ధి బిహేవియర్ అంటే ఫుడ్ మీద చూపించడం ఏందా నాకు అర్థం కాదు. పోయినసారి మీ యష్మి కూడా అంతే, సేమ్ క్లాన్లోనే ఉంది ఇప్పుడు కూడా. అసలు ఏంది అది, చీఫ్గా నేను ఒక డిసిషన్ తీసుకుంటున్నాను, ఫుడ్ ఎవరు ఇది చేయొద్దు, మన వరకే ఉండండి. ఏంది అలాంటప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదు, సపరేట్గా వెళ్ళిపోయి వేరే హౌస్లో ఎక్కడైనా ఉండండి. అండ్ మళ్ళీ ఏదైనా అంటే మాత్రం అబ్బాయి ప్రతిసారి ఒక డైలాగ్ అనమాట. ప్రీవియస్ టాస్క్లో కూడా, ఇది ప్రీవియస్ సాక్స్ టాస్క్లో కూడా, అది ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే కొద్దీ ఎందుకు వచ్చావు? నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నువ్వు ప్రతిసారి వెళ్ళిపోయే కొద్ది బయటికి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతా అనే దానికి నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు? అండ్ అట్లాగే యష్మి అందరి మీద గొంతేసుకుని పడిపోయినట్టు నిఖిల్ మీద పడిపోదాం అనుకున్నావు అక్క. చూసావు కదా ఏమైందో నిన్న. సో నిఖిల్, వాట్ ఈజ్ నిఖిల్ అనేది నిన్న మనం క్లియర్గా చూసాము. నిఖిల్ గేమ్ ప్లే కానీ, నిఖిల్ అగ్రెషన్ కానీ, నిఖిల్ ఆడితే గేమ్ అనేది ఎలా ఉంటుంది అనేది నిన్న క్లియర్ కట్ ట్రైలర్ చూపించాడు అనమాట నిఖిల్. సో నిఖిల్ గేమ్ ప్లే అనేది డే బై డే ఎలా ఉండబోతుంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. యష్మి కూడా దెబ్బకి నోరు మూసింది. అంటే మిగతా వాళ్ళ మీద వేసేసినట్టే నిఖిల్ లాంటి కంటెస్టెంట్ల మీద కూడా అది చేద్దామంటే అవ్వదక్క. ఇప్పటికైనా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ప్రేరణ, ఏం ప్రేరణ, ఇప్పుడిప్పుడే నీకు కొద్దో గొప్ప మంచి పేరు వస్తుంది అనుకుంటే ఈ ఫుడ్ దగ్గర చూపించడమే నాకు అర్థం కాదు. అక్కడ చెప్పాను కదా, మణికంఠ కొన్ని విషయాల్లో చాలా బాగా మాట్లాడుతాను, చాలా బాగా బిహేవ్ చేస్తున్నాడు, సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేస్తున్నాడు అని చెప్పి. విష్ణుప్రియ వచ్చి ఫుడ్ అడిగినప్పుడు ఏసి ఇచ్చేస్తే నీకేం పోయింది, ఏసి ఇచ్చేది కూడా ఏంటి ఇలా ఇస్తాడో నాకు అర్థం కాదు. సరే దెన్ అక్కడ మణికంఠ తీసుకున్న స్టాండ్ అయితే నాకు నచ్చింది. సో మిగతా సిచ్యువేషన్స్లో మణికంఠ ఎంత వీక్గా ఉన్నా, ఎమోషనల్లీ ఎంత వీక్ అని చెప్పి అందరూ అంటున్నా సరే, ఇటువంటి సిచ్యువేషన్స్లో స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే దాని గురించి కూడా మళ్ళీ మణికంఠ అని పాయింట్అవుట్ చేయడం అనమాట ప్రేరణ. యష్మి ప్రతి దాంట్లో పానకంలో పుడకలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ ఎలిమినేట్ చేశాను సార్ యష్మిని, హౌస్ సగం బాగుపడుతుంది. అండ్ సోనియా, నీ లవ్ స్టోరీలు, నీ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా, నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ అంతా ఏదో రచ్చరచ్చ చేసేసావు, అంతా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అసలు ఫస్ట్ నీ క్లాన్లతో నువ్వు ఉండకుండా పక్క క్లాన్లతో నీకేం పని? ఫస్ట్ నీ క్లాన్తో నువ్వు రిలేషన్షిప్ బిల్డప్ చేసుకో, తర్వాత పక్కన క్లాన్తో రిలేషన్షిప్ తర్వాత బిల్డప్ చేసుకుందు. రోజు ఒకరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సొల్లు చెప్పుకుంటూ వస్తుంది అనమాట. సీత ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పింది. ఫస్ట్ వీక్ ఇండివిజువల్గా ఉన్న నిఖిల్ ఎలా ఉన్నాడు, సోనియా వచ్చాక ఎలా అయిపోయాడు అని చెప్పి, దెన్ మళ్ళీ దాన్ని రిపీట్ చేసి నీకున్న ఓటింగ్ పర్సంటేజ్ని ఇంకా తగ్గించుకోక చెప్తున్నాను. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గేమ్ ప్లే.
ఇక్కడ మనకి 2 క్లాన్లు చూస్తే 2 విషయాలు క్లియర్‌గా అర్థమైపోతున్నాయి. అదేంటి అంటే గుడ్ చీఫ్‌గా ఉండడం ఎలా అనేది మనం నిఖిల్ చూసి నేర్చుకుంటే, ఒక వరస్ట్ బక్వాస్ చీఫ్ ఎలా ఉండాలి అనేది మనం అబ్బాయిని చూసి నేర్చుకోవచ్చనమాట. వీళ్ళిద్దరిలో ఇంత పెద్ద డిఫరెన్షియేషన్ ఉంది. అబ్బాయి ఏ విషయంలో చూసుకున్నా అతని కన్నింగ్ గేమ్ ప్లే, అతని కన్నింగ్ మైండ్ సెట్టే కనబడుతుంది తప్ప క్లాన్ కోసం, టీమ్ కోసం ఎఫర్ట్ పెట్టి చేసింది ఏం లేదు. అదే నిఖిల్ ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకుంటున్నాడు. అండ్ లాస్ట్ ఎగ్స్ టాస్క్లో కూడా విష్ణుప్రియ మీదకి మన నబిల్ వచ్చి మాట్లాడేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను అనమాట. నబీల్, యష్మి గౌడ అండ్ స్టాండ్ తీసుకున్నాడు, వచ్చి మాట్లాడాడు. దానికి మూసుకోవాలంట యష్మి గౌడ. ఎందుకు మూసుకోవాలంటే నువ్వు ఎవరి మీదైనా మాట్లాడవచ్చు, వాళ్ళ టీమ్మేట్ని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చీఫ్ వచ్చి మాట్లాడితే నీకు ఇబ్బంది అయిపోయింది. అబ్బాయి అంటే ఎక్కడికక్కడ నీ ఆలోచన బుద్ధి అనేది మారదా భయ్యా, నాకు అర్థం కాదు. ఫస్ట్ ఏమో టీం ఎవరిని ఫుడ్కి కానీ దేనికి వర్క్ చేయదని చెప్పేసావు, సరే ఫైన్, అది పక్కన పెట్టేస్తే మళ్ళీ బిగ్ బాస్ ఫుడ్కి 14 hours టైం ఇచ్చినప్పుడు నేను వెళ్తాను, నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఎంత టైం అయినా పట్టవచ్చు, అది నా చేతిలో లేదు, అది నా ఇష్టం, ఏంది ప్రతిదీ నీ ఇష్టం అన్నప్పుడు నువ్వు ఇట్లాగా టీమ్ ఎఫర్ట్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న చోటికి రాకూడదు. నీకంత యాటిట్యూడు, ఈగోయిస్టిక్ బిహేవియర్ ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి షోస్కి రాకూడదు. అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చొని నీకు నచ్చినట్టుగా నువ్వు బతకొచ్చు. ఇక్కడ నలుగురిలోకి వచ్చేసి నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురో అంటే పని చేయదు ఇక్కడ, అర్థమవుతుందా? ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొద్ది జెన్యూన్ గేమ్ ప్లే ఆడితే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఏంది అభయ్ భయ్య, అర్థమైందా? అండ్ అలాగే పృథ్వీని నోటుకొచ్చిన మాటలు అనమాట, లత్కోర్గాడని చెప్పి, వరస్ట్ గేమ్ ప్లేయర్ అని చెప్పి, వన్ ఆఫ్ ద వేస్ట్ హౌస్ మేట్ ఇన్ ద హౌస్ అని చెప్పి అబ్బాయి అన్న మాటలు ఇవన్నీ. అంటే అబ్బాయి నేను నోటికి ఎంత వస్తే అంత, అంటే నీకు ఫేవరిజంగా ఉంటే ఏదైనా పర్లేదు, నీకు నెగిటివ్గా జరిగితే మాత్రం నీ నోటికి ఎంత వస్తే అంత, దానికి అదుపు ఏం ఉండదన్నమాట. ఇప్పుడు నీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు సేమ్ వాళ్ళు చెప్పిన పాయింటే, శక్తి క్లాన్ చెప్పిన పాయింటే, మీకు అంత అంత ఇబ్బంది, అంత అన్కంఫర్టబిలిటీ, అంత భయం ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ప్రొటెక్ట్ యువర్ ఎగ్స్ అండ్ వెళ్ళి మీ ఎగ్స్ని మీరు చూసుకోండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, వాళ్ళు తిరిగి అటాక్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు అలా చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలంటే అది అవ్వదు. ఇప్పుడు మీరే వెళ్ళి మీరే వాళ్ళకి వెళ్ళుకొని మళ్ళీ మీరే వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఇవన్నీ మార్చుకో అబ్బాయి భయ్య. అండ్ అలాగే నీ క్లాన్ని కూడా కొద్దిగా మార్చుకుంటే బెస్ట్. ఇప్పుడు నిఖిల్ తన క్లాన్కి ఎవరైనా ఏదైనా అంటే ఎట్లా స్టాండ్ తీసుకుంటున్నాడో నువ్వు అట్లా స్టాండ్ తీసుకొని ఒక కరెక్ట్ వేలో నీ క్లాన్ని నువ్వు నడిపిస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఏది ఎలా జరిగినా ఫైనల్లీ ఎక్స్ టాస్క్లో శక్తి క్లానే గెలిచింది, కాంతార క్లాన్ ఓడిపోయింది. సో ఎవరికైనా ఒక పొజిషన్ తీసేలే అన్నప్పుడు గుడ్ డెసిషన్ బై నిఖిల్ క్లాన్. ఎందుకు అంటే నబీల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆపోజిట్ టీంలో. నబీల్ వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద ఎగ్స్ వాళ్ళు సేవ్ చేయగలిగారు. సో నబీల్ని తీశారనమాట. అబ్బాయి వీళ్ళందరూ ఏంటి అంటే మణికంఠని తీసేద్దామని చెప్పి, ఇప్పుడు అతను ఆడతాను అన్నప్పుడు మేబీ హీ కెన్ ఏమో, మీరు ముందు ఆపిచ్చేస్తే అట్లా. ఇప్పుడు ఆబ్వియస్లీ మణికంఠని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే క్లాన్లో ఆల్రెడీ నబీల్ డ్రాప్ అవుట్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, మణికంఠని కూడా జాయిన్ చేసుకొని క్లాన్లో ఆడాల్సిన పరిస్థితి. చెప్పాను కదా, అబ్బాయి కనుక క్లాన్ని మిస్లీడ్ చేయకుండా, ఆబ్వియస్లీ అబ్బాయే వాళ్ళ క్లాన్ని దగ్గరుండి మిస్లీడ్ చేస్తున్నారు. వాళ్ళకి మిస్లీడ్ చేయడానికి పక్కన క్లాన్ వేరే క్లాన్ నుంచి వేరే పర్సన్ వచ్చి చేయవలసి లేదు, వాళ్ళ క్లాన్లు వాళ్ళే మిస్లీడ్ చేసేసుకుంటున్నారనమాట. వాళ్ళు తీసుకునే వరస్ట్ డెసిషన్స్ కానీ, దానివల్ల వాళ్ళ నుంచి వచ్చే వరస్ట్ బిహేవియర్ కానీ, దీని అంతటి వల్ల బయట వాళ్ళకి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. అబ్బాయి ఒక స్మార్ట్ గేమ్ ప్లే చేస్తున్నాను, ఒక టాక్టికల్ గేమ్ ఆడుతున్నానని చెప్పి అయితే అనుకుంటున్నాడు, కానీ అతను ఎంత మిస్టేక్ చేస్తున్నాడు, ఎంత ఫీలింగ్స్ని ఎంత హర్ట్ చేస్తున్నాడు అనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఈవెన్ మిగతా టీమ్మేట్స్ అయినా వాళ్ళకి సపోర్టివ్గా ఉండి అర్థం చేసుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డెసిషన్ ఆలోచించి తీసుకొని ఆడితే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఈవెన్ నబీల్ కూడా ఆ క్లాన్కి వెళ్ళినాక చేంజ్ అయిపోయాడు. నిఖిల్ నైనికా క్లాన్లో ఉన్నప్పుడు ఎంత జెన్యూన్, ఎంత పాజిటివ్గా ఆడాడో, ఈ కాంతార క్లాన్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా అట్లా అయిపోయింది. అంటే
చెప్తారు కదా, ఒక 10 మంచి యాపిల్స్ మధ్య ఒక కుళ్ళిపోయిన యాపిల్ పెడితే మిగతా యాపిల్స్ కూడా కుళ్ళిపోతాయని చెప్పి అలా అయిపోయింది అనమాట. వాళ్ళ క్లాన్లోకి వెళ్ళిపోయినాక అంత కామ్ అండ్ పాజిటివ్ వైపుతో ఉండే నబీల్ కూడా చేంజ్ అయిపోయాడు. సో చెప్తున్నాను కదా అభయ్ భయ్య, యు ఆర్ నాట్ వర్తీ యాజ్ చీఫ్. ఏదో బై లక్ అయిపోయావు తప్ప. అందుకే టాస్క్లు పెట్టి ఎవరైతే వర్తో వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది క్లాన్లో. ఇలా ఎవరికి పడితే వాడికి లిక్విడ్ రూపంలో, ఓటింగ్ రూపంలో ఇచ్చేస్తే క్లాన్లు ఇలాగే ఏడిస్తొస్తాయి అన్నమాట. సో మంచి క్లాన్ ఉంది, మంచిగా ఫైట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇప్పటికైనా చేంజ్ అవుతారా లేదనేది చూద్దాం. సో మీకేమనిపించిందో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గాయస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్ భార్గవ్ అగురు.